ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వివిధ శాఖల అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంపన ప్రతాప్తో కలిసి బోయిన్పల్లిలోని వివిధ బస్తీలలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసమే బస్తీలలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మలుగువల్లి కొట్టాల గ్రామంలో ఇంటింటికి మీ జ్యోతి కార్యక్రమాన్ని ఆలూరు టీటీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రారంభించారు. ఎం కొట్టాల గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వారికి సూపర్ 6 పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. అలాగే 2 లక్షలతో నిర్మించనున్న నూతన గోకుల్ షెడ్కు భూమి పూజ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేయగలిగే నాయకులే ప్రజలు పట్టం కట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని చెబుతున్న నేపథ్యంలో మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని గోపి డిమాండ్ చేశారు. ఖజానాలో పైసలు లేవని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా చేయగలదో ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఫండ్స్ తెచ్చి పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. బండి సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని రెడ్డబోయిన గోపి ఈ సందర్భంగా వివరించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన యువకుడు యాదవరెడ్డి గ్రామానికి ఆఫర్ ఇచ్చాడు. తనను ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి 30 లక్షలు కేటాయిస్తానని ప్రకటించాడు. ఇందులో 10 లక్షలు హనుమాన్ మందిరానికి, అలాగే మైనారిటీ క్రిస్టియన్ వెల్ఫేర్ కోసం మొత్తం 6 లక్షలు, 2 లక్షల ఎమర్జెన్సీ ఫండ్కి ఇస్తానని ప్రకటించాడు. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. చట్టానికి తూట్లు పొడుస్తూ కోట్లాది రూపాయల అక్రమ గ్రావెల్ రవాణాకు తెరలేపారు గ్రాఫిల్ మాఫియా. చర్యలు తీసుకోవాల్సిన వెంకటాపురం, వాజేడు మండలాల రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం రాజమండ్రి ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ బస్సుపైకి లారీ దూసుకొచ్చింది. చేపల లోడ్తో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మధ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. సత్తుపల్లి శివారులో తమ్మిలేరు పెద్ద బ్రిడ్జ్ వద్ద ఎదురుగా వస్తున్న సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ బస్సుపై దూసుకెళ్లాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. ఈ ప్రమాదంలో లారీ పల్టీలు కొట్టడంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ కలెక్టర్ గేటుపైకి ఎక్కి యువ రైతు శ్రీనివాస్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. 20 గుంటల భూమికి పట్టా పాస్బుక్ ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు ఆధీనంలో పెట్టడంతో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి మనస్తాపం చెందాడు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు శ్రీనివాస్కు నచ్చచెప్పి కిందకు దించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్కోన మండలం బలుసుతిప్ప గ్రామంలో వేగుచుక్క పడవక ముందే మత్స్యకారులు పడవ పోటీలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోటీలను తారాజువ వెలిగించి ప్రారంభించారు. గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే చోటుకు ముందుగా వెళ్లి ఎవరైతే లంగరు వేస్తారో అక్కడ సంవత్సర కాలం పాటు చేపలను వేటాడుకునేందుకు వారికే హక్కు వస్తుంది. ఈ పోటీలు బలుసుతిప్ప నుండి మొదలై యానం, కోటిపల్లి వరకు మత్స్య సంపద అధికంగా దొరికే చోట్ల వరకు కొనసాగుతుంది.